ఇందాక మనం హెల్త్ అండ్ పూజ ఐటమ్స్ అవన్నీ చూసినాం కదా, ఇక మరి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి అనిపించింది నాకు. సో ఆ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయంటే ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, దాదాపు 25 రకాల పొళ్ళు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. 25 వెరైటీస్ ఆఫ్ పౌడర్స్. సో కరివేపాకు, ధనియా పౌడర్, సాంబారు అండ్ దాంతోపాటు అశ్వగంధ, ఇట్లా రసం పౌడర్, ఇట్లా దాదాపు కోకోనట్ పౌడర్, ఇట్లా దాదాపు 25 రకాల పొళ్ళు ఉన్నాయి. అండ్ దాంతోపాటు వీళ్ళకి స్వీట్స్ ఏదైతే ఆవు నెయ్యి యూజ్ చేసి, ఆవు పాలు యూజ్ చేసి, జాగరీ యూజ్ చేసి చేసిన స్వీట్స్ ఉన్నాయి. ఇక్కడ షుగర్ బేస్డ్ స్వీట్స్ అనేవి 0 అట, అసలు ఉండనే ఉన్నాయంట. సో ఆ స్వీట్ సెక్షన్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ మనకు కనిపించే సునాముఖి ఆకు, సో దీని గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఇదంతా కాన్స్టిపేషన్ కోసం యూస్ చేస్తుంటారంట, సాంబార్లో కావచ్చు, లేదంటే దీంతో డికాషన్ వాడడం కావచ్చు, హ్యాజ్ అ గ్రీన్ టీగా వాడడానికి ఇది యూస్ చేస్తే కాన్స్టిపేషన్ తగ్గుతుంది మెడిసిన్ లేకుండా అనేది చాలామంది అనుకుని అండ్ ఇది యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ ప్రోడక్ట్స్ అనేది తెచ్చారనమాట. సో ఇది వచ్చేసి 90 రూపీస్ 100 గ్రామ్స్. అండ్ నేను దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏముంటుంది, రోజ్ పెటల్స్ మీకు కూడా తెలిసిందే, ఇంట్లో మనం కూడా గులాబీ రేకులు తీసేసి ఆ రోజ్ పెటల్స్ మనం యూజ్ చేస్తుంటాం. సో దాన్ని నంబర్ ఆఫ్గా యూజ్ చేస్తుంటారు. కొంతమంది స్వీట్స్లో యూజ్ చేస్తుంటారు, కొంతమంది మిల్క్ షేక్లో యూజ్ చేస్తుంటారు, ఇంకా మనం బ్యూటీ ప్రోడక్ట్స్ కింద అంటే దాన్ని మరగబెట్టి వాటర్ యూజ్ చేస్తాం, రోజ్ వాటర్. కొంతమంది పర్ఫ్యూమ్స్ కోసం యూజ్ చేస్తుంటారు. సో అదనమాట. సో ఇక్కడ వరకు సెక్షన్ చూసేసినాం కదా. ఇంకా ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ రైస్ ఉందంట, స్వీట్స్ ఉన్నాయంట. సో వాటిపైన కూడా ఒకసారి ఒక లుక్ వేసిద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఉండే కస్టమర్స్తో మాట్లాడిన తర్వాత మిగతా సెక్షన్ చూద్దాం. చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా మేము మియాపూర్లో ఉంటాము. మాకు అంటే కొన్ని దొరుకుతాయి కొన్ని షాప్స్లో, అంటే పెడతారు బట్ అన్నీ దొరకవు ఒక చోట. బట్ హియర్ మనం అన్ని ఆయిల్ వరకే కొన్ని చోట దొరుకుతున్నాయి. ఇక్కడ మొత్తం దొరుకుతున్నాయి, అది ఇంక్లూడింగ్ స్వీట్స్, హాట్స్, మన షాంపూస్ దగ్గర నుంచి పళ్ళ పొడి, సోప్స్, ఇలా అన్ని మొత్తం ఆయిల్స్ ఎలాగో బయట దొరుకుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి ఆయిల్స్. అండ్ ఫుడ్ ఐటమ్స్, మెయిన్లీ ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని ఆవు నెయ్యితోటి, ఆవు పాలతోటి, జాగ్రీతోటి, తాటి బెల్లంతో చేస్తున్నాయి దొరుకుతున్నాయి. ఇప్పుడు పన్నీరు ఇట్లాంటివి ఉన్నాయి, కొన్ని ఆవు పాలతో చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ పన్నీర్ జిలేబీ ఉంది అక్కడ. దట్స్ గుడ్. అంటే పిల్లలకి ఇష్టమైనవి పెట్టాలన్నా మనము కొంచెం హెల్తీవి పెట్టడానికి ఈజీ ఉంది. ఐ టేక్ ఇన్ స్వీట్స్ టుడే. సో అట్లా అంటే జాగ్రీ స్వీట్స్, జాగ్రీ విత్ కౌ మిల్క్. మళ్ళీ కౌ మిల్క్ ఒకవేళ నెయ్యి వాడాల్సి వస్తే ఆవు నెయ్యితోటి అలా వాడుతున్నారు. కాబట్టి కొంచెం అంటే బయట ఈ అన్ని కలర్స్ అవి ఇవి వేసి షుగర్స్ వీటితోటి మనకి అన్ని అన్హెల్దీ, కాబట్టి హెల్దీవి కావాలి అనుకుంటే ఇక్కడికి రావాలి. సో సరే ఇక్కడికి రావాలి అన్నారు కదా, ఇక్కడికి వస్తే మనకి మార్నింగ్ మన డే స్టార్ట్ విత్ బ్రష్ అని అడుగుతాం. దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే టిల్ మనం పడుకునే వరకు కూడా ఎవ్రీథింగ్ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇదిగోండి ఆల్రెడీ ఐ టేకెన్ దంత మంజన్. అండ్ దిస్ వాజ్ ద సోప్. యాక్చువల్లీ ఇది ట్రై చేయడానికి అని తీసుకున్నా నేను. దేర్ ఆర్ సో మెనీ అదర్ సోప్స్, అవి మేము వాడుతూనే ఉంటాం. ఒకసారి ఇది ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాం. ఇది 50 రూపీస్, ఓన్లీ 50. యాక్చువల్గా కౌ గీ తోటి, ప్యూర్ కౌ గీ తోటి చేసింది. సో బాగుంటుంది. సో ఐ వాంట్ టు ట్రై అనమాట. చిన్నది తీసుకున్నాము. సో అట్లా అన్ని లిప్ బామ్స్ దగ్గర నుంచి ఈవెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే లిప్ బామ్, షాంపూస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా, మనకి హెల్దీ. ఇప్పుడు హెయిర్ కలర్స్ అక్కడ నీలి చూర్ణం అని ఒకటి ఉంటుంది, అది మన హెయిర్కి బాగా పనిచేస్తుంది. నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తాను న్యాచురల్ ప్రోడక్ట్స్. మాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. బట్ అన్నీ ఒక చోట దొరుకుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు వెతుక్కునే వాళ్ళము, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు ఒకటి కావాలంటే నేను కుకట్పల్లి దాకా వెళ్ళేదాన్ని ఇంతకుముందు. సో అట్లా అంటే కొన్ని ఒక చోట ఉంటాయి, కొన్ని ఒక చోట ఉంటున్నాయి, కొన్ని నేను సికింద్రాబాద్ కూడా వెళ్ళి తెచ్చుకునేదాన్ని. సో అట్లా కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక చోటే. ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ. ఆల్ ఇన్ వన్ సూపర్ మార్కెట్. ఆల్ ఇన్ వన్ సూపర్ మార్కెట్ అండి. ఇక్కడ ఎటర్ నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. డెఫినెట్లీ చూసాము. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఇదే చూడడం నేను కూడా. బట్ విజయవాడ దగ్గర వీళ్ళదే ఒకటి ఉంటుంది, మేము అక్కడ చూసాము, మాది అక్కడే. సో అక్కడ 2 సార్లు నేను విజిట్ చేశాను. అక్కడ సేమ్ ఇదే ఇట్లానే అటైర్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. సో ఆ అటైర్ చూసే నేను కూడా ఇట్లానే టీవీ ఛానల్లో చూసి ఒకసారి లెటెస్ట్ విజిట్ అని చెప్పి మొన్న ఒక రోజు వచ్చాము.
నాకు బాగా నచ్చింది. సో ఏమైనా చిన్న చిన్నవి కావాలన్నా గబుక్కున వచ్చి తీసుకెళ్ళిపోతున్నాము. అంటే ఒక్కసారి ఎక్కువ కూడా కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్స్ ఇట్లాంటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా వచ్చి తీసుకెళ్ళిపోతాం. ఈరోజు ఫ్రైడే, రేపు ఎల్లుండి ఇంట్లో ఉంటారు అందరూ, ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఇది హెల్తీ కదా, అందుకోసమని అంతే. బయట ఆర్గానిక్ అంటున్నారు, ఇక్కడ న్యాచురల్ అంటే, సో ప్రోడక్ట్ ని మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు? యాక్చువల్గా అదే అంటే చాలా మందికి అదే డౌట్ ఉంటుంది, ఎవరైనా కొత్తగా ఆర్గానిక్ వైపు లేదంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది హెల్త్ కాన్షియస్, కానీ ఎట్లా చూస్ చేసుకోవాలి? అదే చూస్ చేసుకునే విధానమే మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆర్గానిక్ అని చాలామంది చాలా స్టోర్స్లో పెడుతున్నారు, కానీ అది రియల్ ఆర్గానిక్గా కాదా అనేది చాలా డౌట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే గోమయంతో చేసినవి, అంటే ఇప్పుడు ఈవెన్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళ పొలాల్లో యూస్ చేసేది కూడా గోమూత్రం, గోమయంతో చేసిన ఫెర్టిలైజర్స్ అవన్నీ పాటిస్తున్నారు. కాబట్టి ఈవెన్ రైస్ కానీ, రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, వెరైటీస్. ఆ వెరైటీస్ వీళ్ళకే తెలుస్తాయి, అందరికీ తెలియవు అవి. సో కాబట్టి ఏంటంటే ట్రస్ట్ మెయిన్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే అచ్చంగా ఆవు మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు గో మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ వీ ఫీల్ యాజ్ ఎ గాడ్, గోవుని మాతగా చూస్తాం మనం. అట్లాంటప్పుడు దే డోంట్ డూ ఎనీ బిజినెస్లో అంతా చీట్ చేసే అంత ఇది, అంటే ఈ ఫీల్డ్లో అంటే గోవులతో డీల్ చేసే వాళ్ళకి ఉండదు, అది మెయిన్. సో అదొక ట్రస్ట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇవాళ రేపు ఎవరిని నమ్మడానికి లేదండి. సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి మోర్ ఇంపార్టెంట్. ఇవాళ మనం ఏదో వేసేసి ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది తీసుకెళ్ళిపోయాము అంటే కాదు, ఆ సాయిల్ కూడా ఆర్గానిక్ అవ్వాలి. సో మెనీ పెస్టిసైడ్స్ ఎర్లియర్, ఆ పెస్టిసైడ్స్ అన్నీ పోవాలి అంటే అగైన్ మళ్ళీ గోమయము వీటితోనే చేయాలి, చేస్తేనే వస్తుంది. సో అట్లా ట్రస్ట్ ఉంది అంటే. అది అండ్ కాస్ట్ ఎట్లా ఉంటుందండి? కాస్ట్ నేను చెప్పేది అయితే ది బెస్ట్ అండి. మనం హెల్తీగా ఉండాలి అంటే తినడానికి మంచిదిగానే పెట్టాలి, అది రేదర్ దెన్ గోయింగ్ ఫర్ ద హాస్పిటల్స్ అండ్ పేయింగ్ టూ మచ్ ఆఫ్ బిల్స్ అండ్ పేయింగ్ మోర్ పెయిన్. ఇవన్నీ చూసుకుంటే హెల్తీ ఫుడ్ కోసం ఎంతైనా పెట్టవచ్చు అని చెప్తాను నేను. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ వస్తే వెల్త్ అదే వస్తుంది. సో కెమికల్ ప్రోడక్ట్స్తో చూస్తే ఈ ప్రోడక్ట్ వాడడం ది బెటర్. బట్ కాస్ట్ అంటే అదే చెప్తుంది. వన్స్ కాస్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపించినా మనకి హెల్త్ వైజ్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ మనం అందరం వాడడం మొదలు పెడితే దే ఆల్సో కమ్ డౌన్. ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, అందరూ రెడీ అవుతారు ఇవన్నీ చేయడానికి. మనం ఇంట్రెస్ట్ చూపిస్తే ఆటోమేటిక్గా ద నార్మల్ ప్రైసెస్కి వచ్చేస్తుంది. అప్పుడు దానికి వెళ్ళకుండా అందరూ ఇటే వస్తే వాళ్ళు కూడా ఇటే వస్తారు అప్పుడు. సో కెమికల్ బేస్ లేకుండా అది. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్, అంతే. ఇలాంటి స్టోర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకొంతమంది కస్టమర్స్ అండ్ వాళ్ళ వ్యూస్ ఏందో కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈఎస్ఐ మరి ఎలా అనిపిస్తుంది స్టోర్ మీకు? It's fine. So I have checked in the YouTube channel and I have came here over here. Actually, I am working from software industry. So right now I came to office and after that I visited to. ఎట్లా అనిపిస్తుంది? ప్రోడక్ట్స్ ఏమేమి చూసారండి? పౌడర్స్ ఉన్నాయి, ఆర్గాన్ కరివేపాకు పొడి, మిల్లెట్స్ ఉన్నాయి, యాక్చువల్గా రైసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్, మళ్ళీ స్వీట్స్ ఉన్నాయి. సో బట్ బేసికలీ వాట్ ద థింగ్ ఇస్ ఇవన్నీ ఆర్గానిక్ తోటి చేసినవి, లేకపోతే ఆయిల్ కూడా ప్రిజర్వ్డ్ ఆయిల్తో చేసినవి కనుక మనకి హెల్త్కి చాలా మంచిది. సో అది కాకుండా ఇమ్యూనిటీకి బోన్స్కి రావడానికి కూడా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని ఇప్పుడే జస్ట్ ఫస్ట్ టైం అనమాట కొన్ని ఐటమ్స్ చేసినవి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకన్నా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కావచ్చు లేదంటే కౌ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉండడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఇట్లాంటి ఫస్ట్ టైం అన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఒక సింగిల్ షాట్లో ఫస్ట్ టైం. సో కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ అంటే ఇవన్నీ అంత రావాలి అంటే కొంచెం వన్ కంపేర్ సేమ్ కాస్ట్ మనం బయట ఎంతైనా తీసుకుంటున్నాం. సో అదే అమౌంట్ తీసుకుంటే మనకి యూస్ఫుల్ కదా హెల్త్కి. ఇది కొంచెం ఒక 10 రూపీస్ ఎక్కువైనా సరే తీసుకుంటే బెటర్ అని అనిపించింది. సో మరి ఇలా అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు మనకి కెమికల్ బేస్డ్ అయితే ప్రతి ఒక్క నంబర్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. మరి ఇక్కడ కూడా సేమ్ అలాగే దొరుకుతున్నాయి కదా, అన్నీ ఉన్నాయి.